తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి దక్కడం చాలా సంతోషమని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నీతికి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం అశోక్ గజపతిరాజు అని స్పీకర్ కొనియాడారు. గత వైసీపీ హయాంలో అశోక్ గజపతిరాజు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కానీ ఆయనకు విజయనగరం ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజును విజయనగరంలోని ఆయన నివాసంలో స్పీకర్ అయ్యన్న మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అశోక్ గజపతిరాజుకి ఉన్నతమైన పదవి ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది మాకు. మొన్న ఈ వార్త విన్న వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో కూడా, ప్రజల్లో కూడా ఎంతో ఆనందం ఫీల్ అయ్యారు. ఎందుకంటే అశోక్ గారు అంటే నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి నిలువెత్తు విగ్రహం. నిజంగా నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను. నేను రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యే చేశారు. రామారావు గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే మీ అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తున్నారు. మరి అటువంటి మహా వ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్గా ఆశీర్వదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.